Okay, good morning to all. Welcome to online classes. విజ్ఞాన్ కాలేజ్ ఇవాటి నుంచి బేకామ్ వాళ్ళకి అంటే ఫైనల్ ఇయర్ బేకామ్ సిక్స్త్ సెమ్ వాళ్ళకి ఇవాటి నుంచి సబ్జెక్ట్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. అదేంటంటే మార్కెటింగ్ ఫైనాన్స్ సర్వీసెస్. ఇది మనకి సిక్స్త్ సెమ్లో ఒక పేపర్, గ్రూప్ పేపర్. కాబట్టి ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 2వ తారీఖు ఇవాటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో మనకి 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటాం. ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ యూనిట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వస్తువులు సేవలుకి అర్థం మరియు లక్షణాలు. వస్తు సేవలు దానికి అర్థం చెప్పాలి, నిర్వచనం చెప్పాలి, అప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు. చూడండి, మనకి 3 రకాల సేవలు మనకు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ది ఏంటిది? పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగం. ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ రంగం. సర్వీస్ సెక్టార్, సేవా రంగం. ఇది మూడోది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ దేశమైనా సరే అతి త్వరగా డెవలప్ అవుతోంది అంటే కారణం సర్వీస్ సెక్టారే. సేవా రంగం ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశం కూడా అంత త్వరగాను చాలా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సర్వీస్ సెక్టార్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ నేషన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ప్రతి దేశ ఆర్థికాభివృద్ధికి సర్వీస్ సెక్టారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేవా రంగం ఎంత త్వరగా ఎంత స్పీడ్గా డెవలప్ అయితే ఆ దేశం అంత స్పీడ్గా డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సేవా రంగం అన్ని రకాల సేవలు కూడా ఇందులోకి వస్తాయన్నమాట. కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్కి సర్వీస్ సెక్టారు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది మనకి చూద్దాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు సమానం కావు. గూడ్స్ అంటే వస్తువులు, కమోడిటీస్, థింగ్స్. గూడ్స్ అంటే ఏమిటి? కమోడిటీస్, వస్తువు. సర్వీస్ అంటే సేవ. వస్తువు వేరు, సేవ వేరు. దోస్ ఆర్ నాట్ ఈక్వల్. రెండు కూడా సమానం కావు. వస్తువు అంటే కంటికి కనబడదు, సేవ అంటే కంటికి కనబడదు. వస్తువు అనేది మనకు తెలుసు. వస్తువు అంటే ఇప్పుడు ప్రతిదానం మనం ముట్టుకున్నాం అనుకోండి, అది వస్తువు అయిపోతుంది. సేవను మనం ముట్టుకోలేము. అది వర్క్ రూపంలో చూపిస్తాం, పని రూపంలో, కార్యరూపంలో చూపిస్తాం. కాబట్టి దోస్ ఆర్ నాట్ ఈక్వల్. రెండు సమానం కావు, కానీ రెండు ఇంపార్టెంటే. వస్తు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ దోస్ ఆర్ నాట్ ఈక్వల్. మెనీ డిఫరెన్సెస్, చాలా ఎక్కువ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అది మనకి ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు ఏంటంటే రెండింటి గురించి చెప్తాను చూడండి. గూడ్స్ అంటే ఏమిటంటే నాట్ టు బి టచ్. గూడ్స్ అంటే టచ్డ్, ఫిజికల్లీ టచ్ చేసేది, మనం భౌతికంగా ముట్టుకునేది, స్పర్శ కలిగి ఉంది, ముట్టుకునేది, పట్టుకునేది గూడ్స్. అంటే వస్తువులను మనం పట్టుకోగలం, ముట్టుకోగలం, తొయ్యగలం, లాక్కోగలం, తీసుకోగలం. ఇవన్నీ కూడా గూడ్స్కి ఉండే ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్స్చేంజ్, మనం వినిమయం చేయొచ్చు. ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువుని తీసుకోవచ్చు. పూర్వం చూడండి, ఎవరో ముసలావిడ వచ్చేది, మనం 2 గుప్పిళ్ళు బియ్యం పెట్టామనుకోండి, ఎంత కొత్తిమీర కట్టో కరివేపాకో ఇస్తుంటే గూడ్ టు గూడ్ ట్రాన్స్ఫర్. గూడ్ నుంచి గూడ్కి ట్రాన్స్ఫర్, గూడ్ టు గూడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి వస్తువు మీన్స్ మనం టచ్ చేయగలం, ఫిజికల్గా, భౌతికంగా మనం దాన్ని టచ్ చేయగలం. కానీ సర్వీసెస్ అనేది ఓన్లీ పెర్ఫార్మెన్స్, నటన. అక్కడ తన ప్రవర్తన, నటన మీద ఆధారపడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఈ యొక్క నటించడం, దాని మీద యాక్ట్ చేయడం, దాని మీద ఆధారపడి. కాబట్టి అది కంటికి కనబడదు, దాన్ని మనం టచ్ చేయలేం, ముట్టుకోలేం, పట్టుకోలేం, తీసుకోలేం. సర్వీస్ అనేది ఓన్లీ పెర్ఫార్మెన్స్, నాట్ టు బి టచ్డ్. పట్టుకోవడం కానీ, ముట్టుకోవడం కానీ, తీసుకోవడం కానీ కుదరదు. ఓన్లీ పెర్ఫార్మెన్స్ సర్వీస్. సర్వీస్ అనేది కేవలం పెర్ఫార్మెన్స్లో వస్తుంది. ఇట్స్ యాక్ట్స్ మ్యాన్ టు మ్యాన్ ఈచ్ అదర్. ఒక మ్యాన్ నుంచి ఇంకొక మ్యాన్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ యాక్ట్స్ మ్యాన్ టు మ్యాన్ ఈచ్ అదర్. ఒకళ్ళ నుంచి ఒకరికి మనం పెర్ఫార్మెన్స్ మారుతూ ఉంటుంది, దాన్ని మనం టచ్ చేయలేం. కాబట్టి డిఫరెన్స్ అది. అంటే రెండింటికే అర్థాలు చెప్తాం. రెండింటి అంటే మామూలుగా చెప్తాం.
గూడ్ అంటే మనం పట్టుకోగలం, ముట్టుకోగలం, తీసుకోగలం, తొయ్యగలం, లాక్కోగలం. సర్వీస్ మీన్స్ ఓన్లీ పెర్ఫార్మెన్స్. ఇట్స్ యాక్ట్ మ్యాన్ టు మ్యాన్ ఈచ్ అదర్. ఆ పెర్ఫార్మెన్స్ మనిషికి మనం మారుతూ ఉంటుంది, మనిషి నుంచి మనిషికి మారుతూ ఉంటుంది. కాబట్టి గూడుని ముట్టుకున్నట్టుగా వస్తువుని ముట్టుకున్నట్టుగా సేవను ముట్టుకోవడం కుదరదు. కాబట్టి ముందు గూడ్స్ అంటే ఏమిటి, సర్వీస్ అంటే ఏమిటి మనం తెలియాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్ అంటే ముట్టుకోగలం, గుడ్ కాదు గూడ్. గూడ్ అంటే వస్తువు, కమోడిటీ, వస్తువు, థింగ్. ఓకే, అది. నెక్స్ట్, సేవలకి లిమిటెడ్ లేదు. సర్వీసెస్ ఆర్ నాట్ లిమిటెడ్. సేవ లిమిట్ ఏముంటుంది, దానికి హద్దు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఇంకా అంతు లేదు దానికి. ఇప్పుడు సేవ చేయించుకోవాలి కానీ ఎంతైనా సేవ చేయించుకోవచ్చు, దానికి లిమిట్ అయిపోయింది అన్న. అదే వస్తువుకి అనుకోండి లిమిట్ ఉంది, ఒక 10 ఏళ్ళు, ఒక 8 ఏళ్ళు అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్లైట్ ఉంది, ఒక 3 ఏళ్ళు వస్తుంది. టీవీ ఉంది, జాగ్రత్తగా వాడుకుంటే ఒక 7 ఏళ్ళు వస్తుంది. దేనికైనా లిమిట్ ఉంటుంది. సర్వీస్కి లిమిట్ లేదు ఇక్కడ. మనం చెయ్యాలే కానీ ఎంత సర్వీస్ అయినా చెయ్యొచ్చు. కాబట్టి సర్వీస్ నాట్ లిమిటెడ్. సర్వీస్ ఈజ్ నాట్ లిమిటెడ్. సర్వీస్కి లిమిట్ లేదు. వస్తువుకి అనేది, గూడుకి అనేది లిమిటేషను ఉంది. కాబట్టి వస్తువుని మనం నిర్వచించగలం. మన కోరికని ప్రత్యక్షంగా తీర్చగలిగే శక్తి ఆ వస్తువుకి ఉంటుంది. ప్రత్యక్షంగా డైరెక్ట్ సాటిస్ఫాక్షన్ హ్యూమన్ బీయింగ్స్కి అంటే విచ్ హ్యాజ్ సాటిస్ఫాక్షన్ టు ది హ్యూమన్ బీయింగ్స్. మానవులకి తృప్తినిచ్చే శక్తి, అవసరం తీర్చే శక్తి, కోరిక తీర్చే శక్తి ఆ వస్తువుకు ఉంటుంది. తృప్తినివ్వగలదు, అవసరం తీర్చగలదు, కోరిక తీర్చగలదు. ఆ శక్తి ఆ వస్తువుకు ఉంటుంది. కాబట్టి వస్తువుని మనం నిర్వచించగలం, సర్వీస్ని మనం నిర్వచించలేము. దాని డెఫినేషన్ ఇవ్వడం కష్టం, వెరీ డిఫికల్ట్ టు సర్వీస్ డెఫినేషన్. సర్వీస్కి, సేవకి నిర్వచించడం, చెప్పడం కుదరదు. అదే వస్తువుకైతే చెప్పగలం. మన కోరిక తీస్తోంది, మన అవసరం తీరుస్తోంది, మనకు తృప్తిని ఇస్తుంది. అది ఇప్పుడు అన్నం, అది వస్తువు, మన తృప్తిని ఇస్తుంది. ఫ్యాను నాకు గాలి ఇస్తుంది, నాకు అవసరం, నాకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వస్తువుని మనం గూడ్స్ని మనం నిర్వచించగలం, సేవను మనం నిర్వచించడం. ఇదంతా ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఇంట్రొడక్షన్ పార్ట్. అసలు గూడ్ అంటే ఏమిటి, సేవ అంటే ఏమిటి, సర్వీస్ అంటే ఏమిటి. ఓకే, 6th సెమ్ ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి రెండింటికి డెఫినేషన్స్ చూసి, ఇవన్నీ కూడా లక్షణాలు. ముందు డెఫినేషన్స్ చూద్దాం, నిర్వచనం. ఇప్పుడు మనం చెప్పుకునేదే నిర్వచనంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఏవేవైతే చెప్పుకున్నామో అవే నిర్వచనంలోకి వస్తాం. ఏ వస్తువైనా సరే మానవుని కోరికను ప్రత్యక్షంగా తీర్చగలిగే శక్తి, మానవుని కోరికను తృప్తిపరచగలిగే శక్తి, మానవుని అవసరాలు తీర్చగలిగే శక్తి దేనికైతే ఉందో దాన్ని వస్తువు అంటాం. కోరిక తీర్చాలి, అవసరాలు తీర్చాలి, తృప్తిని ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్. హ్యూమన్ బీయింగ్స్ వాంట్స్ను సాటిస్ఫాక్షన్ చేయాలి. హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు, మానవులు. సాటిస్ఫాక్షన్, తృప్తిని ఇవ్వాలి. అటువంటిది వస్తువు అయిపోతుంది. కాబట్టి ముందు నేను దీని గురించి చెప్తాను, గూడ్స్, వస్తువుల గురించి చెప్తాను. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగే శక్తి, అవసరాలు తీర్చగలిగే శక్తి, తృప్తినిచ్చే శక్తి దేనికైతే ఉంటుందో అది వస్తువు. సహజ వనరుల సహాయంతో తయారు చేయబడుతుంది. న్యాచురల్ రిసోర్స్ తోటి, మేడ్ బై న్యాచురల్ రిసోర్సెస్. సహజ వనరుల సహాయంతో నిర్మించబడుతుంది, తయారు చేయబడుతుంది. దానికి అది తృప్తినివ్వగలదు, అవసరం తీర్చగలదు, నెక్స్ట్ మళ్ళీ మన కోరికని తీర్చగలదు. ఆ సామర్థ్యం కలిగి ఉంటుంది ఆ వస్తువుకి. కాబట్టి వస్తువు అనేది మనకి ప్రత్యక్షంగా తృప్తిని వస్తుంది, ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనకు కోరికని తీర్చగలదు. కాబట్టి వస్తువు అనేది చాలా ఇంపార్టెంట్. పైగా దాన్ని ముట్టుకుంటాం, పట్టుకుంటాం, లాక్కుంటాం, తీసుకుంటాం, తోస్తాం, నెట్టేస్తాం, ప్రతిదీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్ నేను విసిరేయగలను, ముట్టుకున్నాను, పట్టుకున్నాను, నలిపేయగలను. కాబట్టి టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వస్తువుని. కాబట్టి ముట్టుకొని మన కోరికను ప్రత్యక్షంగా తీర్చగలిగే శక్తి దేనికైతే ఉందో అది వస్తువు అయిపోతుంది. మనం ముట్టుకోవాలి, మన కోరికను ప్రత్యక్షంగా తీర్చగలగాలి. అప్పుడు మనం సాటిస్ఫాక్షన్ పొందుతాం. అంతే కదా, ఐ గాట్ ఇట్,
నేను దాన్ని పొందుతున్నాను, ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది. కాబట్టి ముట్టుకొని పట్టుకొని మన కోరికను ప్రత్యక్షంగా తీర్చగలిగే శక్తి ఆ వస్తువుకు కాబట్టి దాన్ని వస్తువు అంటాము. ఓకే, దీనికి ఏ వస్తువుకైనా సరే భౌతికంగా కంటితో మనం చూడగలం, అంటే ఫిజికల్గా భౌతికంగా మనం చూడగలం. ఇవాళ ఈ క్వశ్చన్ అంతా అవ్వదు, ముందు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం భౌతికంగా మనం దాన్ని చూడగలం. దానికి రూపం ఉంది, సైజు ఉంది, షేప్ ఉంది, ఆకారం ఉంది, బరువు ఉంది, పరిమాణం ఉంది, బరువు ఉంది, ఆకారం ఉంది, సైజు ఉంది. కాబట్టి దాన్ని మనం కంటితో చూడగలం. ఒక రూపం ఉంది, ఒక షేప్ ఉంది, ఒక సైజు ఉంది, ఒక పరిమాణం క్వాంటిటీ ఉంది, ఒక బరువు ఎంతో కొంత బరువు, అది 10 గ్రాముల, 5 గ్రాముల, 3 గ్రాముల, కేజీయా, ఎంతో కొంత వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తువుకు ఉండే లక్షణాలు. కాబట్టి వస్తువు అంటే కంటితో చూడగలం, పట్టుకోగలం, ముట్టుకోగలం. దాని పరిమాణం ఉంటుంది, దానికి రూపం ఉంటుంది, దానికి బరువు ఉంటుంది. దూదైనా సరే గాల్లో ఎగురుతుంది, ఎంతో కొంత బరువు ఉంటుంది. 1/2 గ్రామో ఎంతో కొంత బరువు ఉంటుంది. దూదే కదా గాల్లో ఎగురుతుంది అనుకుంటున్నాం, దానికి కూడా బరువు ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, కేజీ దూది పెద్దదా, కేజీ రాయి పెద్దదా అంటే కేజీ రాయి ఎంత ఉందో కేజీ దూదే అంతే ఉంటుంది. ఇప్పుడు కేజీ దూది పెద్దదా, కేజీ రాయి పెద్దదా అంటే కేజీ రాయి ఎంత ఉందో కేజీ దూది కూడా అంతే ఉంటుంది. రెండు సమానమే, దేనికైనా బరువు ఉంటుంది. కాబట్టి బరువు ఉంటుంది, ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది, షేప్ ఉంటుంది, సైజు ఉంటుంది. భౌతికంగా ఫిజికల్గా మనం చూడగలం వస్తువుని. కాబట్టి వస్తువు గూడు, నేను దీని గురించి చెప్తాను. కాబట్టి గూడు అంటే మన కోరికను తీర్చగలిగే శక్తి ఉంది, బరువు ఉంటుంది, ఆకారం రూపం ఉంటుంది, పట్టుకోగలం. దాని ద్వారా మనం ప్రయోజనం పొందుతాం, తృప్తి పొందుతాం. ఆ వస్తువు మన కోరికను తీరుస్తుంది కాబట్టి దాని నుండి మనం తృప్తిని పొందుతాం. ఐ గాట్ ఇట్, సాటిస్ఫాక్షన్, ఐ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. నాకు సాటిస్ఫాక్షన్ కలిగి ఉన్నాను, నేను దాన్ని పొందాను కాబట్టి సాటిస్ఫాక్షన్ కలిగి ఉన్నాను. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇందాక చెప్పాను కదా, ప్రత్యక్షంగా మానవుడు కోరికలను తీర్చగలిగే శక్తి ఆ వస్తువుకు ఉంటుంది. మనం దేన్నైతే వాడుతున్నామో ఆ వస్తువు కమోడిటీ, ఆ కమోడిటీకి ఉంటి తీరుతుంది. నాకు గాలి కావాలి, ఫ్యాన్ వేసుకున్నాను, నా కోరిక అది తీరుస్తుంది. నేను రాయాలి, చాక్ పీస్, బోర్డు చాక్ పీస్ రెండు కూడా నా కోరికను ప్రత్యక్షంగా డైరెక్ట్గా తీరుస్తున్నాయి. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా నా కోరికను తీరుస్తున్నాయి. కాబట్టి హ్యూమన్ వాంట్స్ మానవుని కోరికను డైరెక్ట్గా తీర్చగలిగే శక్తి, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ పవర్ ఆ వస్తువుకి ఉంటుందన్నమాట. కాబట్టి అలాగే. నెక్స్ట్, ఒక వస్తువు ఒక్కసారి కాకుండా అనేక సార్లు అనేక మందికి ఉపయోగపడతాయి. ఒక వస్తువు ఒకసారి కాకుండా అనేక సార్లు అనేక మందికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో ఒక బెంచి డెస్క్ ఉందనుకోండి. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఆ ఏడాదంతా దాన్ని వాడుకున్నారు. వాడు సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు. సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ఫస్ట్ క్లాస్ వాళ్ళు అందులోకి వస్తారు కదా. అంటే ఏమిటి, ఆ బెంచిని, ఆ వస్తువుని మళ్ళీ వాడుకుంటున్నారు. కాబట్టి ఒక వస్తువుని ఒకసారి ఉపయోగించుకున్నాక వేరే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. అంటే ఏమిటి, దాన్ని స్టోర్ చేయగలం. వస్తువుని మనం స్టోర్ చేయగలం. అదే సర్వీస్ని మనం స్టోర్ చేయలేం. కమోడిటీస్ ఆర్ టు బి స్టోర్డ్. దాన్ని మనం స్టోర్ చేయగలం, నిల్వ ఉంచగలం, దాచుకోగలం. కాబట్టి వస్తువు మీకు ఇందాక చెప్పాను, ఫిజికల్గా మనం చూసేది, ఫిజికల్ టచ్, దానికి షేపు, సైజు, బరువు అందు ఉంది కాబట్టి గూడు అయిపోయింది. గూడు అంటే గుడ్డు కాదు, గూడు వస్తువు. మనం కంటితో చూస్తాం, మన కోరికలు తీరుస్తుంది, మనకు తృప్తినిస్తుంది, మన అవసరాలు తీరుస్తుంది. కాబట్టి దాన్ని మనం పట్టుకుంటాం, కాబట్టి ప్రత్యక్షంగా తీరుస్తుంది గూడు. దానికి అంత పవర్ ఉంది. నెక్స్ట్, ఒకసారి ఒక వస్తువుని వాడాక అనేక సార్లు అనేక మంది ఆ వస్తువుని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో చాలా బ్యాచెస్ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ బెంచీలు డెస్క్లు అలాగే ఉండిపోతాయి కొన్నాళ్ళ పాటు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా ఉండిపోతాయి. కాబట్టి ఒక్కసారి వాడితే రెండోసారి మనం మళ్ళీ వాడచ్చు. సో మెనీ టైమ్స్ మనం యూసేజ్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక్కసారి ఒక వస్తువుని కొన్నాం అనుకోండి,
అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడికి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ఒక వస్తువుని కొన్నాను, కొననంత వరకు దాని మీద నాకు సొంతదారు లేదు, సొంత పెత్తనం లేదు. ఒక వస్తువుని నేను కొన్నాననుకో, ఆ సొంతం అనే కెపాసిటీ అమ్మేవాడు కోల్పోతాడు. నేను కొనుక్కున్నాను కాబట్టి నాకు అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ వస్తువుకి ఓనర్ నేను, ఆ వస్తువుకి సొంతదారుని నేను. ఎందుకంటే వస్తువుని కొన్నాం కాబట్టి వస్తువు యొక్క సొంతతనం మారుతుంది. అమ్మేవాడి దగ్గర ఉన్నంతసేపు అమ్మేవాడికే సొంతం, అమ్మేవాడు అమ్మేశాక కొనుక్కునేవాడికి సొంతం. అంటే సొంతం అనేది ఇక్కడ మారుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే వస్తువు కాబట్టి. వస్తువును మనం పట్టుకుంటాం, లాక్కుపోవచ్చు, తీసుకుపోవచ్చు. కాబట్టి ఇందాక చెప్పాను, ఒక వస్తువును మనం ముట్టుకుంటాం, పట్టుకుంటాం, తీసుకెళ్తాం. కాబట్టి అమ్మేవాడి దగ్గర ఆ వస్తువు ఉన్నంతసేపు అమ్మేవాడిదే సొంతదారుడు. అమ్మేవాడు అమ్మేశాక దాని మీద వాడు హక్కు కోల్పోతాడు. కొనుక్కున్నవాడికి ఆ హక్కు వస్తుంది. కాబట్టి కొనుక్కున్నవాడికి అది సొంతం, వాడు దానికి సొంతదారుడు. అది నెక్స్ట్ కదండి, ట్రాన్స్ఫర్ టు ది బయ్యర్. ఏ వస్తువునైతే ఎవడు కొనుక్కుంటాడో ఆ వస్తువు మీద సొంతదం వాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ టు ది బయ్యర్, బయ్యర్కి వెళ్ళిపోతుంది. బయ్యర్ అంటే ఎవరు? కొనుక్కునేవాడు, కొనుగోలుదారు. ఇది ఏమిటి? డెఫినేషన్ ఆఫ్ గుడ్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా వస్తువు అంటే ఏమిటో చెప్పాను మీకు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు సేవ గురించి చెప్తాను, తెలుగు మీడియం. గూడ్స్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే సేవలు. ఇప్పుడు మనం డెఫినేషన్ ఆఫ్ సర్వీసెస్. సర్వీస్ అంటే ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. సర్వీస్ అంటే చెప్పాను కదండి, సర్వీస్ అంటే పెర్ఫార్మెన్స్, నటన, నటించడం, జీవించడం, ప్రవర్తించడం, ఇలాగొస్తుంది. సర్వీస్ మీన్స్ పెర్ఫార్మెన్స్. ఒక మనిషికి ఇచ్చే పెర్ఫార్మెన్స్ సర్వీస్ అయిపోతుంది. అది ఇప్పుడు సర్వీస్ గురించి చెప్తాను చూడండి. నెక్స్ట్ సర్వీస్ ఈజ్ ఇంటాంజిబుల్ గుడ్. ఇంటాంజిబుల్ గుడ్ అంటే ఏమిటి? ముట్టుకోవడం కుదరదు, పట్టుకోవడం కుదరదు, కనబడదు. సర్వీస్ అనేది, సేవ అనేది కంటికి కనబడదు, నాన్ ఫిజికల్, నాన్ విజువల్. మన కంటికి కనబడదు, నాన్ ఫిజికల్, భౌతికంగా కనబడదు, నాన్ విజువల్, కంటితో చూడడానికి కనబడదు. కాబట్టి ఇంటాంజిబుల్, ముట్టుకోవడం కుదరదు, దాన్ని మనం ముట్టుకోవడం కుదరదు. సేవ అంటే గాల్లో కలిసిపోతుంది. సేవ అంటే ఏమిటి? గాల్లో కలిసిపోయేదే, దాన్ని మనం పట్టుకోలేం, ముట్టుకోలేం. కాబట్టి ఇంటాంజిబుల్ గుడ్. ఇంటాంజిబుల్ అంటే ఏమిటి? ముట్టుకోవడం, తాకడం కుదరదు, పట్టుకోవడం, ముట్టుకోవడం కుదరదు. సో సర్వీస్ ఈజ్ క్వైట్లీ ఇంటాంజిబుల్ గుడ్. పట్టుకోవడం, ముట్టుకోవడం కుదరదు. అదే చెప్పగా ముట్టుకోవడం కుదరదు. నెక్స్ట్ సర్వీస్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. సేవను మనం ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఒక మనిషికి ఒక సేవ చేస్తే ఆ సేవ అతడితో క్లోజ్, చచ్చిపోతుంది. మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే మళ్ళీ కొత్తగా సేవ అందించాలి. కాబట్టి సర్వీసెస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. సర్వీసెస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. సేవలను మనం ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. నీకు చేసిన సేవ నాకు అమ్మేరా, నాకు చేసిన సేవ నేను అమ్మేస్తాను, అలా కుదరదు. ఎవడి సేవ వాడికే. దేనికైనా సరే ఓ సేవ ఒక అందిందిరా అంటే ఆ తరతో అది చచ్చిపోతుంది. మళ్ళీ చెయ్యాలంటే మళ్ళీ కొత్తగా చెయ్యాలి. కాబట్టి సేవ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. అది ప్రకృతితో మొదలవుతుంది, ప్రకృతితోనే కలిసిపోతుంది. గాల్లో పుడుతుంది సేవ, గాల్లోనే కలిసిపోతుంది. చెప్పాను కదా, చూడడం కుదరదు కదా, పట్టుకోవడం, చూడడం కుదరదు. కాబట్టి ఇట్స్ ఓన్లీ నేచర్, గాల్లోనే ఉంటుంది, గాల్లోనే కలిసిపోతుంది. నెక్స్ట్ ఇట్స్ నాట్ ఫిజికల్ ఐడెంటిటీ. చెప్పాను కదా, భౌతికంగా మనం గుర్తించడం కుదరదు. భౌతికంగా, ఫిజికల్గా ఐడెంటిటీ చేయడం కుదరదు మనకి. నెక్స్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య సేవలు తేడాగా ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక సర్వీస్ చేస్తే వేరొక వ్యక్తికి వేరే సర్వీస్ చేస్తే ఆ రెండు సర్వీసులు ఒకటి కావు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉంది, రైలు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఎక్కినవాడు అదే ఊరు వెళ్తాడు, జనరల్ టికెట్ కొనుక్కున్నవాడు కూడా అదే ఊరు వెళ్తాడు, కానీ సర్వీస్ వేరు. జనరల్ టికెట్ కొనుక్కున్నవాడు తిరుపతి వెళ్తాడు. ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ అంటే ఈక్వల్ టు ఫ్లైట్ టికెట్. ఏసీ ఫస్ట్ క్లాస్ అంటే ఈక్వల్ టు ఫ్లైట్, విమానం టికెట్ ఎంత ఉంటుందో ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ అలా ఉంటుంది. మరి వాడు వెళ్ళేది తిరుపతే, జనరల్ టికెట్ తీసుకున్నాడు, వీడికి వెళ్ళేది తిరుపతే. ఒకే ట్రైన్ రెండు చోట్ల ఇద్దరికీ సేవను అందిస్తోంది. జనరల్ టికెట్ వాడు కిక్కిరిసి జనాభా మధ్య కొట్టుకుని తోసుకుని ఎక్కి కూర్చోవాలి. వాడు కూర్చొని లేచాక ఇంకోటి కూర్చుంటాడు, ఎందుకంటే జనరల్ టికెట్ వాడికి రిజర్వేషన్ కాదు. నువ్వు టికెట్ తీసుకున్నావా, నేను రిజర్వేషనా తప్పకావా అంటాడు. అదే ఏసీ ఫస్ట్ క్లాస్లో కూర్చున్నవాడు వాడు బయట ఉన్నా ఏమన్నా వాడి సీటు వాడుకుంటుంది. పైగా ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కున్నాడు. వాడికి అందించే సేవలు చాలా ఉంటాయి. ఒక ఫ్రీగా వాటర్ బాటిల్ ఇస్తుంది, ఒక దుప్పటి ఇస్తుంది, ఒక తలడగా ఇస్తుంది, ఒక నాప్కిన్ ఇస్తుంది, పైగా ఏసీ ఉంటుంది, పైగా ఫ్రీగా వాటర్ బాటిల్ ఇస్తుంది. ఇన్ని సేవలు వాడికి కల్పించాలి మనం. జనరల్ టికెట్ వాడికి అవేం కల్పించట్లేదు, టికెట్ కొనుక్కుంటాడు ఎక్కుతాడు. కానీ ఇద్దరు వెళ్ళేది ఒకే ఊరు, ఇద్దరు వెళ్ళేది తిరుపతే. ఫ్రమ్ వైజాగ్ టు తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్రమ్ వైజాగ్ టు తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది, వైజాగ్లో బయలుదేరింది. జనరల్ టికెట్ కొనుక్కునేవాడు తిరుపతి వెళ్తాడు, ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసేవాడు తిరుపతి వెళ్తాడు. కానీ సేవలు వేరు. వాడికి ఒక రకం, వీడికి ఎటువంటి సేవలు లేవు. జనరల్ టికెట్ వాడికి పైగా తోసుకు ఎక్కాలి, అలా పట్టు నించోవాలి, కూర్చోడానికి ప్లేస్ ఉండదు, అందరూ జనరల్ టికెట్ వాళ్ళే. అదే రిజర్వేషన్ అనుకోండి, వాడి సీటు వాడుకుంటుంది, పైగా వాడికి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి, వీడికి సేవలు ఎక్కువ చేయాలి, వాడికి సేవ ఏం చేయగలరు. కానీ ఇద్దరు వెళ్ళేది ఒకే ఊరు. అలాగా అంటే ఏమిటి, వెళ్ళేది ఒకే ఊరు అయినప్పటికీ కూడా సర్వీసెస్ డిఫరెన్సెస్ కదా. ఒక మనిషికి ఒక సర్వీస్ చేస్తే ఇంకొక మనిషికి ఇంకొక సర్వీస్ చేస్తే ఆ రెండు ఈక్వల్ కావు. 2 persons services are not equal. 2 persons services are not equal. రెండు కూడా ఎప్పుడు సమానం కావు, ఎప్పుడు సమానం కావు. వాడి సేవ వేరు, వీడి సేవ వేరు, అలాగనమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా డెఫినేషన్ ఆఫ్ సర్వీసెస్. డెఫినేషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే సేవ అంటే ఏమిటి, దానికి సంబంధించిన దాని గురించి. ఓకే, ఇప్పుడు లక్షణాలు. ఇప్పుడు మనం లక్షణాల గురించి ముందు చెప్పుకుంటాం కొన్ని, మిగిలిన తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం. అప్పుడు డిఫరెన్సెస్ కూడా చెప్తాం. ముందు లక్షణాలు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వినండి ఒకసారి. ఫస్ట్ది రెండింటికి చెప్పేస్తా, సర్వీస్కి గూడ్కి కూడా లక్షణాలు ఉంటాయి, చెప్పేస్తాను చూడండి. ఇంటాంజిబిలిటీ అంటే ముట్టుకోవడం కుదరదు, తాకడం కుదరదు, పట్టుకోవడం కుదరదు. నాట్ టు బి టచ్డ్, ముట్టుకోవడం కుదరదు. ఇంటాంజిబిలిటీ అంటారు. ఇంటాంజిబిలిటీ అంటే ఏమిటి, పట్టుకోవడం, తాకడం, ముట్టుకోవడం కుదరదు, ఉండదు. రెండోది పెరిషబిలిటీ అంటే ఏమిటి, ఒకసారి ఉపయోగించగానే నశించిపోయేవి. సింగిల్ యూజ్ ఓన్లీ సింగిల్ యూజ్. ఒకసారి మనం వాడగానే ఉపయోగించగానే నశించిపోతాయి. అది పెరిషబిలిటీ గూడ్స్. నశించిపోయే వస్తువులు నశించిపో, కొంతకాలం స్టోర్ చేసుకోవచ్చు. కానీ సేవ అలా కాదు, నశించిపోతుంది. ఒక రోగికి ఒక డాక్టరు ఒక సేవ చేశాడు అనుకోండి, అదే సేవ ఇంకొకటి చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి. వీడికి పొడిచిన సూది వాడికి పొడవడం. ఒకడికి ఒక ఇంజెక్షన్ చేశాడు, జ్వరం వచ్చింది, సరే ఇంజెక్షన్ చేసి పంపించేశాడు. వేరొకడు వచ్చాడు, వాడికి జ్వరం వచ్చింది, వాడికి ఇంజెక్షన్ చేయడు, మాత్రం రాసి ఇచ్చేస్తాడు. అంటే ఇద్దరికి సేవలు ఒకేలా ఉండవు. కాబట్టి సేవ అనేది ఇక్కడ మనం తేడాగా ఉంటుంది. ఒక సేవ ఒకడికి అందిస్తే దాంతో చచ్చిపోయింది ఆ సేవ. మళ్ళీ చేయాలంటే మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి, మళ్ళీ
ఎక్కడుందిరా అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి పెరిషబుల్ గూడ్స్ అంటే నశించిపోతాయి, ఒకసారి ఉపయోగించగానే నశించిపోతాయి. దాన్ని ఏమంటాం? పెరిషబుల్ గూడ్స్ అంటాం. ఇంకా మూడు ఫ్లక్చువేటింగ్, హెచ్చు తగ్గులు. వస్తువులకి హెచ్చు తగ్గులు ఉంటాయి, కాలాన్ని బట్టి మనం కొంటాం. సేవలకి హెచ్చు తగ్గులు ఉంటాయి, డిమాండ్ని బట్టి ఎక్కువగా తీసుకుంటాం. అది చూడండి, వర్షాకాలం చూడండి, రోగాలు ఎక్కువ వస్తాయి. అప్పటిదాకా వేసవికాలం కాలి 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 ఉంటుంది భూమి. వర్షాలు పడగానే ఆ యొక్క భూమిలోంచి వేపరం ఆవిరి మన శరీరంలోకి వెళ్ళి కొత్త రోగాలు బయటకు పడతాయి. అదే చలికాలం చూడండి, కొంతమంది ఆస్మా వస్తుంది, ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది. అప్పుడు డాక్టర్కి డిమాండ్ ఎక్కువ. చూడండి, వేసవికాలం ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు, ఊటీ, కొడైకెనాల్, తిరుపతి, షిరిడి అలా వెళ్తుంటారు. అదే మామూలు రోజుల్లో అంటే వర్కింగ్ డేస్లో వెళ్ళరు. సమ్మర్ అనేసరికి అందరూ సెలవులే, అందరూ వెళ్తారు, అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే మామూలు రోజుల్లో డిమాండ్ తక్కువ ఉంటుంది. అంటే కాబట్టి హెచ్చు తగ్గులు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లక్చువేటింగ్. రెండు ఇన్సెపరేటబుల్, విడదీయడం కుదరదు. సేవని కానీ వస్తువుని విడదీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ ఉందనుకో, దాన్ని మొక్క కింద చేసేయచ్చు. ఫ్యాన్ ఉందనుకోండి, సుత్తుతో బాధేసి మొక్కల కింద చేసేయచ్చు. సేవను ఎలా చేస్తాం? సేవ మనకు కనబడదు కదా, పట్టుకోవడం కుదరదు కదా. కాబట్టి ఒకసారి ఒక సేవను మనం అందించామనుకోండి, దాన్ని మనం కుదరదు, విడదీయలేం. రోగి ఉంటేనే రోగి నుంచి రోగాన్ని మనం విడదీయడం. ఒక డాక్టర్ దగ్గర ఒక రోగి వచ్చాడు, రోగి వస్తేనే రోగం తెలుస్తుంది. రోగి రాకుండా రోగి నుంచి రోగాన్ని ఎలా మనం విడదీస్తాం? దాన్ని రోగి నుంచి విడదీయలేం. రోగి వస్తేనే రోగి నుంచి విడదీయగలం. అలాగే హెయిర్ కటింగ్, మనిషి వచ్చి కూర్చుంటేనే ఆ యొక్క హెయిర్ కటింగ్ చేస్తాడు. మనిషి రాకుండా హెయిర్ కటింగ్ ఎలా చేస్తాడు? చేయలేడు. అంటే ఏమిటి? సేవని దాని ఓనర్ నుంచి మనం విడదీయడం కుదరదు. సేవని వాడి ఓనర్ నుంచి మనం విడదీయడం కుదరదు. చెప్పాం కదా, రోగిష్టి వాడి దగ్గర నుంచి రోగాన్ని మనం విడదీయలేం. వాడు ప్రత్యక్షం అవ్వాలి. ఎక్కడో రోగం ఉంది, ఎక్కడో ఉన్నాడు రోగి, ఇక్కడ రోగం ఉంటే ఏంటి ఉపయోగం? రోగి దగ్గరే రోగం ఉంటుంది. కాబట్టి రోగి నుంచి రోగాన్ని మనం విడదీయలేము. వాడు లేకుండా ప్రత్యక్షంగా వచ్చేస్తే అప్పుడు మనం విడదీస్తాం. కాబట్టి విడదీయడం అన్నది కుదరదు. నెక్స్ట్ హెటరోజెనిటీ అంటే వైవిధ్యం. అందించే సేవల్లో వైవిధ్యం ఉంటుంది. అలాగే వస్తువుల్లో కూడా తేడా ఉంటుంది. వస్తువును 10 రూపాయలకి కొనవచ్చు, 100 రూపాయలకి కొనవచ్చు, 1000 రూపాయలకి కొనవచ్చు, లక్షల్లో కూడా కొనవచ్చు. అలాగే సేవ కూడా అంతే. 10 రూపాయల సేవ అంటే 10 రూపాయలే. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్ళామనుకో, వాడు ఎంతో 100-200 తీసుకుంటాడు. అదే మనం ఉషోదయ, యశోద, అపోలో, సముద్ర, కామినేని ఇటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళామనుకో, బిల్లు ఎంత పొడుగు వస్తుంది బిల్లు. అదే జ్వరానికి. అంటే ఏమిటి? తేడాలు ఉంటాయి. సర్వీసెస్లో కూడా తేడాలు ఉంటాయి. వస్తువుల్లో తేడాలు ఉన్నట్టే సర్వీసెస్లో కూడా తేడాలు ఉంటాయి. అవన్నీ చెప్తాను మీకు. నెక్స్ట్ ప్రైసింగ్ ఆఫ్ సర్వీస్. సేవలకి ధరలు ఉంటాయి, వస్తువుల్లాగే. వస్తువులకు ఎలా అయితే ధరలు ఉన్నాయో, ఇప్పుడు పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి 2 ఇడ్లీ తిన్నాం అనుకో, వాడు 50 రూపాయలు వేస్తాడు. అదే మన ఇంటి పక్కన చిన్న బడ్డీ కొట్టు ఉంది, ఆ బడ్డీ కొట్టులో తిన్నాం అనుకో, 10 రూపాయలకి 2 ఇడ్లీ వచ్చేస్తుంది. 10 రూపాయలకి 2 ఇడ్లీ వస్తుంది. పోని 20 రూపాయలకి 2 ఇడ్లీ వస్తుంది. అదే స్టార్ హోటల్కి, పెద్ద హోటల్కి వెళ్ళాం అనుకో, 2 ఇడ్లీ 50 రూపాయలు అంటాడు. తినాలి. వస్తువుల్లో ఎలా అయితే ధరలు ఉన్నాయో సేవల్లో కూడా ధరలు ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ నాట్ మెజర్. వస్తువును మనం బరువు ప్రకారం కొలవచ్చు, సేవను మనం బరువు ప్రకారం కొలవలేం. నాట్ మెజర్డ్. వస్తువును మనం బరువు ప్రకారం కొలవచ్చు, సేవను మనం కొలవలేం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓనర్షిప్. చెప్పాం కదా, సొంతతనం. ఒకసారి ఒక వ్యక్తి పొందినప్పుడు అమ్మినవాడు కోల్పోతాడు,
కొనుక్కున్నవాడు సొంతదారుడు అవుతాడు. వస్తువైనా సరే సేవ అయినా సరే. నా సేవ నీకు ఇచ్చేసాను, నీ దగ్గర నుంచి సేవను నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నాను కాబట్టి నేను సొంతదారుని అయిపోయాను. నువ్వు అమ్మేసుకున్నావు కాబట్టి కోల్పోయావు. అలాగే వస్తువైనా సరే, వస్తువు ఒకటి దగ్గర అమ్మేవాడి దగ్గర ఉన్నంతసేపు దాని మీద హక్కు ఉంటుంది. అమ్మేశాడో సొంతదారుడు అనే హక్కు కోల్పోతాడు, సొంతం అనే హక్కు కోల్పోతాడు. ఇవన్నీ మీకు రేపు నేను విడివిడిగా చెప్తా. నెక్స్ట్, వేరియబిలిటీ, తేడాలు. మనిషిని బట్టి సేవలు కూడా మారుతాయి. మనం వస్తువుని అనేక రకాలుగా వస్తువులు కొంటాం, తేడాలు ఉంటాయి కదా. అలాగే మనిషిని బట్టి కూడా తేడాలు ఉంటాయి. సేవ, ఒక మనిషి ఒకలా వస్తే తీసుకుంటాం. ఇప్పుడు లేనివాడు వచ్చాడు డాక్టరు కొంత తక్కువ అమౌంట్ తీసుకుంటాడు. అదే బాగా బలిసిన వాడు, బాగా డబ్బున్నవాడు వచ్చాడు అనుకోండి, వాడి దగ్గర ఒకలా తీసుకుంటాడు. తేడాలు ఉంటాయి సర్వీసెస్. నెక్స్ట్ లాస్ట్ది పార్టిసిపేషన్, పాల్గొనడం. పాల్గొనడం అంటే ఏమిటి? ఒకసారి ఒక సేవ ఒకడికి వస్తే అదే సేవ వీడి దగ్గర నుంచి వాడికి. ఒకసారి సేవ నా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకోసారి మీ దగ్గర నుంచి నా దగ్గరికి వస్తుంది. సేవ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ దగ్గర నుంచి సేవ రోగికి వచ్చింది, వీడు బాగుపడ్డాడు. వీడు మళ్ళీ వెళ్ళి తన ఉద్యోగం తాను చేసుకున్నాడు, సేవని అమ్ముకుంటున్నాడు కదా. డాక్టర్ సేవ వీడు అమ్ముకున్నాడు, వీడికి అమ్మాడు. వీడి సేవ వీడి ఓనర్కి అమ్ముకుంటాడు. కాబట్టి ఒకసారి సేవ అనేది వస్తే ఇంకోసారి సేవ అనేది పోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఇవన్నీ కూడా లక్షణాలు, ఇవన్నీ కూడా ఈ 10 కూడా మనకి లక్షణాలు. ఓకే, ప్రస్తుతం ఇవాళ నేను ఇంట్రడక్షన్ చెప్పాను, డెఫినేషన్స్ చెప్పాను, లక్షణాలు సైడ్ ఎఫెక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి నేను చెప్పాను. మిగిలింది రేపు ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను చెబుతాను మీకు. ఓకే.